బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు సమయం దగ్గర పడింది. రేపే చివరి తేదీ కావడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తమ అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై వేగం పెంచింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ స్థానం కాగా పోటీలో దాదాపు డజన్ కు పైగా ఆశావాహులున్నారు. అయితే రెండో అభ్యర్థిని కూడా పోటీలో ఉంచాలా లేదా అన్న దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు. ఈ మేరకు గులాబీ బాస్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేపట్టారు. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం కోసం గులాబీ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, మహమూద్ అలీ అధినేత కేసీఆర్ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక మరోవైపు దాసోజు శ్రవణ్, బూడిద భిక్షమయ్య, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రసమై బాలకృష్ణన్, ఎర్రోల శ్రీనివాసులు కూడా ఆశలు పెట్టుకున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుండి కాసాని జ్ఞానేశ్వర్, ఖమ్మం జిల్లా నుండి రమణయ్య కూడా ఇప్పటికే దరఖాస్తు పెట్టుకున్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం లోపు కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిఖత్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఈ నెల 10వ తేదీ అంటే రేపు సోమవారం చివరి నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా పార్టీ తరఫున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో నిలబెట్టాల్సిన అభ్యర్థులపై గత కొద్ది రోజులు కసరత్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ అంశం పైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలతో కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనా వాళ్ళు రాత్రి వరకు కానీ సాయంత్రం లోపు కానీ అభ్యర్థిని ప్రకటిస్తారని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే తమకు మళ్ళీ అవకాశం ఇవ్వాలని చెప్పి మాజీ మంత్రులు జోగు రామన్న, సత్యవతి రాథోడు, మహమూద్ అలీతో పాటు ఇతర పలువురు ముఖ్య నేతలు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కేసీఆర్ కూడా కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు బీసీ కులగణ ఈ సర్వే జరుగుతున్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం నుంచి దాసోజు శ్రావణ్, బూడిద బాలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్లు వాళ్ళు కూడా కేసీఆర్ ను కలిసి అవకాశం కోరారు. మరోవైపు మహిళా సామాజిక వర్గం ఎస్టీ కోట నుంచి సత్యవతి రాథోడ్ కూడా కేసీఆర్ కలిసి అవకాశం అని కోరింది. మరోవైపు ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎర్రోల శ్రీనివాస్ తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో చేరి నారాయణ ఎంపీగా పోటీ చేశారు. ఆయన పోలీసు శాఖలో అధికారిగా పనిచేశారు. మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంక్షేమ గురుకులాల స్కూళ్లకు సంబంధించిన శ్రేణో సంస్థ ద్వారా ప్రత్యేకంగా ఆయన పనిచేసిన సంఘటన నాకు తెలుసు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో చాలా అగ్రెసివ్ గా ఆయన అనేక కార్యక్రమాలు కూడా పాల్గొంటున్న నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు పెద్ద ఎత్తున వినపడతా ఉంది. దాదాపుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఫైనల్ చేశారు. అంటే బీఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం రీత్యా అంటే వాస్తవానికి 38 మంది సభ్యులకు ఎమ్మెల్యేలకు గాను 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ చేరారు. దీంతో 28 మంది మాత్రమే సంఖ్యాబలం ఉంది. అయితే 20 మందికి ఒకరు చొప్పున 38 అయినా కూడా ఇది కౌంట్ కు ఇబ్బంది అని చెప్పి దానికి సంబంధించిన ప్రక్రియను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఒక అభ్యర్థిని పెట్టి ఊరుకోవాలా, లేదు రెండో అభ్యర్థిని పెడితే మళ్ళా ఏ విధమైన పరిణామాలు ఉంటాయని దానిపైన కూడా ఆయన కొంచెం ముఖ్య నేతలతో పాటు న్యాయతో కూడా సంప్రదింపులు జరుపుతూ తెలుస్తా ఉంది. కాబట్టి 38 కోటాలోనే ఇద్దరు అభ్యర్థులు పెడతారు. ఎందుకంటే రెండో అభ్యర్థికి ముందే చెప్పి పెట్టారని కూడా సమాచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఎంపిక అనేది కొంచెం కేసీఆర్ కు తలనొప్పిగా మారినప్పటికీ ఆశావాహుల్లో కూడా చాలా మంది ఉత్కంఠ నెలకొంది. చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. గతంలో మాజీలు పనిచేసిన వాళ్ళు, 2 సార్లు పనిచేసిన వాళ్ళు, 1 సారి పనిచేసిన వాళ్ళు, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఉద్యమకాలం నుంచి ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రామ్.